అదే మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలకు తగ్గల 5 ఏళ్లలో. మార్కెట్లో క్వింటా ఉల్లి 500 పలుకుతోంది. రైతులు రబీలో ఎకరాకు 60,000 నుంచి 80,000 రూపాయల వరకు ఖర్చు చేశారు. మంచి దిగుబడి వచ్చినా ధర లేక పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలోన మేము అధికారంలో వస్తే రైతులను ఆదుకుంటాము, ప్రధానంగా ఉల్లి సాగు చేసే రైతుల్ని ఇతర రైతులను ఆదుకోవడానికి ఏమాత్రం నష్టపోకుండా మరి గిట్టుబాటు ధర కల్పిస్తాము, మార్కెట్లో ధరలో హెచ్చుతగ్గులుంటే కూడా ఆ నిధి నుంచి రైతులు నష్టపోకుండా డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉల్లి రైతుల గురించి పట్టించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లి రైతులు నష్టపోతున్నారు ఏమైనా పట్టించుకున్నాడా? దళారీ వ్యవస్థను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా నష్టపోయి రోడ్లో పడతా ఉన్నారు, లబోదిబోమని మొత్తుకుంటా ఉన్నారు. ఈ మొత్తుకుంటున్న రైతుల బాధలు వినాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం రైతుల గురించి గాని వ్యవసాయ కూలీల గురించి గాని ఒక్క రోజు కూడా ఇప్పుడు దాకా సమీక్ష చేసి ఎట్లా ఎదుర్కోవాలి సమస్యలనే ఆలోచన చేయకుండా అధికారమే పరమార్థంగా విజయం సాధించి ముఖ్యమంత్రి మరి పీఠాన్ని ఎట్లా దక్కించుకోవాలని ఒక ఆలోచన తప్ప ఏ మాత్రం కూడా రైతులకు గాని లేకుంటే వ్యవసాయ కూలీలకు గాని న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు.